హలో ఆల్! నేను ఈసారి నుంచి హైదరాబాద్ వెళ్ళాక ఏదైనా చూడని ప్లేస్ చూడాలని ఫిక్స్ అయ్యాను. అందుకే చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరైనా ఇంకా కొన్ని ప్లేసెస్ చూడలేదంటే నమ్మండి. అందులోనూ హైదరాబాద్ ఈస్ ఎక్స్‌పాండింగ్ వెరీ రాపిడ్‌లీ. ఇంకా అవి చూసేసరికి ఎప్పుడవుతుందో. సరే ఈసారి నేను చూసింది బిర్లా ప్లానెటోరియం. ఇప్పటి వరకు నాలాగా ఎవరైనా చూడకపోతే డెఫినిట్‌గా ఒక్కసారైనా వెళ్ళి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మేము మంచి లంచ్ చేసి వెళ్ళాము. ఎందుకని అలా చెప్తున్నానో లాస్ట్‌లో చెప్తాను. లోపల చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. మన తెలుగు వారి ట్రెడిషన్స్ గురించి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఇయర్స్ బ్యాక్ అంటే డైనోసార్ కాలం నాటి నుంచి తవ్వకాల్లో దొరికిన ఐడల్స్ వరకు ఇస్రోలో ఎలా ఇండియా తన ప్లేస్‌ని ఎర్న్ చేసింది, సైన్స్‌ని ఎలా ప్రాక్టికల్‌గా యూజ్ చేసి చేయొచ్చు అని ఇలా చాలా క్లియర్‌గా చెప్పారు. కొన్నైతే సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్ చేసి విన్ అయిన వాటిని కూడా చాలా పెట్టారు. డెఫినిట్‌గా మస్ట్ విజిట్. స్లోగా చూడాలనుకుంటే ఒక 2½ నుంచి 3 అవర్స్ వరకు టైం పడుతుంది. అందుకే మేము లంచ్ చేసి వెళ్ళామని చెప్తున్నాను. లాస్ట్‌లో స్పేస్ షో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మేము వెళ్ళేసరికి అక్కడ టికెట్స్ అయిపోయాయి. సో, మేము మిస్ అయిపోయాము. సో, మీరు గనక వెళ్తే డెఫినిట్‌గా ప్లాన్ చేసుకోండి. మీ పిల్లల్ని కూడా డెఫినిట్‌గా తీసుకొని వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సరే అయితే మరి ఉంటాను. బాయ్.